ఈ కొత్త కాలనీలో అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనుకుంటా. పొద్దున్నే ఆడాళ్లతో సహా అందరూ వాకింగ్ చేసేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యం గురించే కాదు, వాళ్ళ పెంపుడు కుక్క ఆరోగ్యం గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అవును, ఆ కుక్కలు భలే బాగున్నాయి, ముద్దు ముద్దుగాను బొద్దు బొద్దుగాను. అలాంటి కుక్కల్ని పట్టుకుని తిరగడం ఇప్పుడు ఫ్యాషన్ తెలుసా? అవునా, నేను ఇప్పటి వరకు చీర కట్టుడే ఫ్యాషన్ అనుకుంటున్నాను. చేతిలో కుక్కను పట్టుకోవడం కూడా ఫ్యాషనేనా? మరి పైగా అదో స్టేటస్ సింబల్ కూడాను. మెడలో ఖరీదైన నెక్లెస్ కంటే సంకలో కుక్కపిల్ల ఉంటే స్టేటస్ పెరుగుతుందా? ఓసి పిచ్చి మొద్దు, ఇంకా ఎక్కడున్నావు నువ్వు? శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చాను. కానీ కల్చర్ మాత్రం పెరగలేదు. జుమీను, కుక్కను పెంచడం కూడా మన సంస్కృతేనంటావా? డబ్బులుంటే ఏమైనా చేయొచ్చంటాను. మనం కుక్కని తెచ్చుకుని పెంచుకుందాం అంటాను. ఓకే ఓకే, ఎలాంటి డాగ్ అయితే బాగుంటుందంటావు? బుక్ లో చూసి సెలెక్ట్ చేద్దాం. నేనంటే నాకు చాలానే ఇష్టం. ఏంట్రా ఏమైంది? కుక్కలు వెంటబడుతున్నాయిరా. తిన్నగా రాకుండా వాటిని కెలుకొచ్చావా? నేనేం చేయలేదురా బాబు, నా మాన నేను వెళ్తుంటే అవే నా వెంటబడుతున్నాయి. నువ్వు లాయర్ గా డీల్ చేస్తూ ఉంటావుగా, నిన్ను దొంగ అని అనుకుని ఉంటాయి. అవే దొంగ కుక్కలు అయి ఉంటాయి. అయినా ఈ కాలనీలో జనాల కంటే కుక్కలే ఎక్కువ ఉన్నాయిరా. అవునరా, నిన్న బైక్ మీద వస్తూ ఉంటే నన్ను అరిచి భయపెట్టాయిరా. నేను దొంగలా కనబడినట్టు నువ్వు దెయ్యంలా కనబడి ఉంటావు. ఏమోరా, రాత్రులు రావాలంటే ఆ దెయ్యాల కన్నా ఈ కుక్కలకి ఎక్కువగా భయపడాల్సి వస్తుంది. అసలు మనుషులతో పాటు ఈ కుక్కలు ఎందుకు పుట్టించాడు రా దేవుడు? అలా అనుకురా, మనం ఒక్కప్పుడు కుక్కలుగా పుట్టిన వాళ్ళమే. మన గత జన్మల గురించి మనం తిట్టుకోకూడదు. అంటే మన గత జన్మ బంధువులు ప్రేమతో వెంటబడుతుంటే మనమే భయంతో పారిపోతున్నామా? పారిపోతున్నప్పుడు ఆగితే తెలుస్తుంది అది ప్రేమో పగో. తెక్కలు పీకించుకుని మరీ తెలుసుకోవాలా వాటి బంధాన్ని? అక్కర్లేదు, మాట్లాడి కూడా తెలుసుకోవచ్చు. నీ కుక్క భాష వచ్చా? మాట్లాడటం రాదు, అర్థమవుతుంది. అదేనే ఏ స్కూల్లో నేర్చుకున్నారా? డాగ్ బాస్కో స్కూల్. ఏంట్రా ఎట్కారమా? లేకపోతే నీ పిచ్చి కుక్కల గురించి ఎంతసేపు ఏంట్రా? నాకైతే నా వెంట పడిన కుక్కల్ని వాటి వెంట పడి ఖర్చాలను స్పష్టంగా ఉంది. అబ్బా, ఈ బొచ్చు కుక్క ఎంత బాగుందో. ఈ హచ్చు కుక్క ఇంకా బాగుంది. ఈ బుజ్జి కుక్క ఇంకా బాగుంది. మార్నింగ్ టిఫిన్ విషయం చూడకుండా మ్యాగజైన్ చూస్తున్నారేంటి? రాంబాబు, నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు? ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఇప్పటి నుంచే రిజర్వేషన్సా? అంటే ఇప్పటి నుంచి ఏదో ఒక ప్లాన్ లో ఉంటావు కదా అని. చెప్పిస్తే అది గిఫ్ట్ ఎలా అవుతుంది? అప్పుడెప్పుడో ఇచ్చేది నాకు ఇప్పుడే కావాలి. ఏం కావాలి? కుక్క కావాలి. కుక్క? ఓహో, కుక్కే కదా కావాల్సింది. మన కాలనీలో చాలా కుక్కలు ఉన్నాయి కదరా, తీసుకొస్తాం, పెంచుకోండి. మాకు కావాల్సింది ఊర కుక్క కాదు, మంచి మేలిమ జాతి పెంపుడు కుక్క కావాలి. దాన్ని చూడగానే ఇష్టం కలగాలి, ఆనందం కలగాలి, అనురాగం కలగాలి, మొహం చూస్తే ముద్దు పెట్టాలనిపించాలి. చిచి, దాని అందం మతి పోయేలా ఉండాలి, ఎన్నో జన్మల బంధం అనిపించాలి, చూస్తే తోడు దొరికిందని ఫీల్ అవ్వాలి. ఈ జన్మకి చాలు. ఏం చాలరా ఎద్దవా? నా పెళ్లి కోసం మా అక్క వదులు పడుతున్న తపన చూస్తా ఉంటే ఏడుపొచ్చేస్తున్నది. దాన్ని కూడా పెళ్లి చేసుకుంటారా సన్నసి? మగాడు ఆడపిల్లని కదా చేసుకుంటాడే. కానీ మేమన్నది కుక్క పిల్ల గురించిరా. కుక్క పిల్ల సర్లే, ఏదో ఒకటి నాకు తోడుగా తెస్తున్నారు కదా, అదే చాలు. కంపతి దాంతో కాపురం చేస్తారా? నెల తక్కువ ఎదవా. సిసి సావాసం చేస్తాను వదనా. రే సతిగా, కుక్క పిల్ల వచ్చాక నీ కోతి చిష్టలతో దాన్ని ఇబ్బంది పెడితే మాత్రం బాగుండదు. లేదక్క, దాన్ని నా పిల్లల జాగ్రత్తగా చూసుకుంటాను. ఆపండి, అసలు కుక్కే రాకుండా వచ్చినట్టు మాట్లాడుకుంటారేంటి? మీరు ఎలాగైనా తీసుకొస్తారుగా. అసలు వాన్ ఒప్పుకోకుండా ఎలా తెస్తాం, ఎలా పెంచుతాం? వాళ్ళు ఒప్పుకునేదేంటి? అవసరం అయితే కుక్కకి ఎక్స్ట్రా పేయింగ్ గెస్ట్ చార్జెస్ కడతాం. కుక్కను పెంచడం అంటే అనవసరపు ఖర్చు, మన బడ్జెట్ పై ఎక్స్ట్రా భారం. మనం తినే తిండిలో మిగిలిన ముద్దని డస్ట్బిన్ లో వేసే బదులు కుక్కకు వేద్దాం, ఒక జీవాన్ని కాపాడదాం. అయితే అది 1కి 2కి వెళ్తే ఎవరు తెస్తాడు, ఎవరికి అడుగుతాడు? సత్తిగాడు ఉన్నాడుగా. నానా, మరి నీ పిల్లల పెంచుకుంటా అన్నావుగా, అవన్నీ నువ్వే చేయాలరా. మనం తెచ్చే కుక్కతో పాటు మన వానర్లు కూడా ఉండాలి కాబట్టి వానర్కు మాట చెప్పి కుక్కను తెచ్చుకుందాం. రాత్రుల కుక్కల అరుపులకి నిద్ర పట్టక షూటింగ్ లొకేషన్ లో నిద్రపోతున్నాను. డైలాగ్ మీద మనసు పెట్టలేకపోతున్నాను. జూనియర్ ఆర్టిస్ట్ డైలాగులు కూడా ఉంటాయా? చాలా ప్రాబ్లం గా ఉంది బిట్టు. పగలంతా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా, మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ ఇమ్మన్నాను, ఇచ్చావా? నాకు మాత్రం నిద్ర ఎక్కడుంది చెప్పు, అందుకే పగలు పడుకున్నాను. మెడిటేషన్ కూడా చేయనివ్వకుండా ఇరిటేషన్ చేస్తున్నాయి. బ్లడీ డాగ్స్. అంటే నేను చేయలేని పనులు నేను చేస్తున్నాయి అన్నమాట.
నేను ఇటు చెప్తుంటే నువ్వు అటు మాట్లాడతావేంటి బిట్టు? అంటే అదో రకమైన సాటిస్ఫాక్షన్ అన్నమాట. నీకు అర్థం కాదులే. అసలు ఆ కుక్కలు అంతలా అరవడానికి వాటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో గానీ ఆ సౌండ్ వింటే మాత్రం నాకు వాటి మీద ఎలర్జీ వచ్చేస్తుంది. కుక్క లేకపోతే మనోళ్ళు ఒప్పుకోరు, కుక్కుంటూ వీళ్ళు ఒప్పుకోరు. ఈ సునక సమస్యలో మనం ఇరుక్కుంటామేమోరా. ఏం కాదులేరా, వాన్ ఒప్పుకోకపోయేసరికి కాంప్రమైజ్ అయిపోయి టీవీలోనూ రోడ్ల మీద కుక్కలను చూసి ఆనందపడతారు. ఏమిటి సమాచారం చెప్పమంటే సొల్లు కబుర్లు చెప్పుకున్నారా? ధైర్యం సాలేదేమో. అంత చిన్న మాట చెప్పడానికి ధైర్యం ఎత్తుకుని ఎవరుంటే సరిపోతుంది కదా. కుక్కను కొనాలనేది మీ కోరిక, వెళ్ళి మీరే ఒప్పించుకోండి. పిరికి వాళ్ళు నా వెనక్కి రండి, ధైర్యవంతులు నా ముందు నడవండి. అవును, ఆ గణపట్టి నోటిదోలు తట్టుకోవాలంటే ఈ బీటీనే కరెక్ట్ రా. జరుగు జరుగు. ఆ? ఏంటి అందరూ కట్టకట్టుకుని మా ఇంటికి వచ్చారు? మా ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే మీ ఇంట్లోంచి వెళ్ళాలిగా. ఏమోలే, కబ్జా చేయడానికి వచ్చారేమో అనుకున్నాను. అంత తెలివితేటలో ఉంటే మీ ఇంట్లో ఎందుకు ఇరుక్కుంటాం? గంగూబాయ్ వాళ్ళేదో చెప్పడానికి వచ్చారు, వినొచ్చు కదా. ఏం లేదండి, మా ఇంట్లోకి అదే మన ఇంట్లోకి ఒక అతిథిని తీసుకొద్దాం అనుకుంటున్నాం. అతిదా? నో, నేను ఒప్పుకోను. ఆ అతిథి కాదు బీటీ, మెంబర్ అని చెప్పు. మెంబర్ అయితే అసలు ఒప్పుకోను. మెంబర్ అంటే మంచి కాదండి. మనుషులు కాకపోతే దెయ్యాలు పిశాచాలా? కాదు, మూగ జీవాలు. మీ సాధు జంతువు అంటే ఆవులు మేకలునా? కాదు, అరిచి కరిచే కుక్కని. నహీ! ఏంట్రా లాంగ్వేజ్ మా చర్చింది? మనకు అర్థం కాకూడదనేమో. చూడండి సీనియర్ గంగ గారు, కుక్కనే కదా మేము పెంచుకుంటామన్నది. కుక్కనే కాదు, మీరు చిన్న మొక్కను పెంచుతానన్నా నేను ఒప్పుకోను. బిట్టూజీ, ఐ కాంట్ హెల్ప్ రామ్జీ. మీరు కుక్కల్ని కోతుల్ని పెంచడానికి తీసుకొస్తే వాటిని హింసిస్తున్నారని చెప్పి అమలా గారు కంప్లైంట్ ఇస్తారు. చూడండి రామ్జీ, కుక్కలు చూడాలనుకుంటే రోడ్డు మీదకి వెళ్ళండి. వాటితో ఆడుకోవాలంటే ఈ కాలనీ చివరన కుక్కల కెనల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆడుకోండి. అంతేగాని వాటిని తీసుకొచ్చి ఉంచుతాను పెంచుతాను అని అనకండే. వస్తాను. అర్థమైందిగా, వద్దన్నారు, వదిలేయండి. మాకు కుక్క కావాల్సిందే. మీరు కొనాల్సిందే. మీరు బయటికి పోవాల్సిందే. వీళ్ళ కుక్క పిచ్చి బాగా పట్టేసిందిరా. ఎవరికైనా పిచ్చి కుక్క కరిస్తేనే కదా పిచ్చి పట్టేది. సాయంత్రం కల్లా కుక్కను తీసుకురాకపోతే వాళ్ళు మీకు ఎక్కిస్తారు పిచ్చి. పోనీ బొమ్మ కుక్కలు 2 కొనిద్దామా? మీ బొమ్మ పడుద్ది గోడ మీద దండతో. పోనీ పక్కింటి కుక్కలతో 4 రోజులు ఆడుకునేలా ఆడుకుందామా? అప్పుడు మీ కాపురాలు కూడా పక్కింటికే మార్చుకోవాలి. రే, పైకొచ్చి ప్రశాంతంగా మా ఏడుపేదో మేమేడుద్దాం అనుకుంటే నీ ఎత్తుపడుపులేంట్రా? కిందకి వెళ్తావా, ఇక్కడి నుంచి తోసేమంటావా? ఏదో ఏడవండి, మీరు కుక్కను తేపోతే ఇవాళ నుండి మీరు కుక్క బతికే. కుక్కను తెస్తే ఇంటి ఓనర్తో తంట, తీసుకురాపోతే ఇంట్లో మంట. ఏం చేద్దాం? ఎస్, కుక్కల్లోకెల్లా మంచి కుక్కేది? కరవకుండా ఉండేది కాదు, అరవకుండా ఉండేది. అరవకుండా ఉండే కుక్కలు కూడా ఉంటాయరా? వెతికితే ఉండొచ్చు. ఆ సౌండ్లెస్ కుక్కను తెస్తే మాత్రం మన ఓనర్స్ యాక్సెప్ట్ చేస్తారంటావా? వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం సౌండ్ పొల్యూషన్ అనే కదా అన్నారు. ఆ సౌండ్లెస్ కుక్కను తెస్తే మన వాళ్ళు కన్విన్స్ అవుతారంటావా? కుక్క కావాలన్నారు గాని అది అరిచేదా కరిచేదా అనే క్వాలిటీస్ ఏం చెప్పలేదుగా. ఎస్, ఐడియా బాగానే ఉంది. పద, వెళ్ళి అరవకుండా కామ్ గా ఉండే కుక్కను పట్టుకోదాం. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఉన్నారు. ఇంతసేపైనా కుక్క అరుపు వినపడట్లేదు. వినిపిస్తుంది. దొంగల్ పాలిట సింహంలా గర్జించే గొంతున్న కుక్కను తెస్తారని నాకు విశ్వాసం ఉంది. దాని అరుపుతో నా ఒళ్ళు పులకరించాలి. ముందు వెల్కమ్ తోరణాలతో ఇల్లుని అలంకరించాలి. అన్నట్టు ఆ కుక్కకి ఏం పేరు పెడదాం? నాగవల్లి అని పెడదాం. బీటీ, మనిషి పేర్లు కాదు, పప్పి పేర్లు చెప్పు. శునక సుందరి అని పెడదామా? మగదైతే సునక పితాని అని అన్నయ్య పేరు పెడతావా? సరే, నువ్వేదో పేరు అనుకుని ఉంటావుగా, చెప్పు. సిటీ సింహం అని పెడదాం. అదేదో తమిళ డబ్బింగ్ సినిమా టైటిల్ లాగా ఉంది. మన కుక్కల అరుపులు ఇంత క్యూట్ గా ఉన్నాయో. మంచి జాతి కుక్కలు తెచ్చుంటారు. కేటీ కాలసేతులతో వచ్చారా? మన్ని సర్ప్రైజ్ చేయడానికి వెనక దాచుంటారు. ఇక్కడ లేవుగా. లోపల కడుపులు కనబడుతున్నాయంటే అవి మనకి కనబడకుండా లోపలికి పోయాయేమో. పద, పద.
వీళ్ళరుస్తున్నారేంటి? కుక్కల్ని తేవడం చేతకాక మిమిక్రీ చేస్తున్నట్టున్నారు. కాదే అక్కే, మీ మెకిరి చేస్తే నోటితోనే పని ఉంటది కానీ ఇలా శాస్త్రాలు చూస్తా ఉంటే కుక్కల నాటకం ఎత్తున్నారే. ఇది నాటకం కాదు, నిజం. అబ్బబ్బబ్బబ్బా ఏంటి అలర్జీ సౌండ్? కుక్కలు తేవద్దని చెప్పాను, తీసుకొచ్చారా? ఇక్కడ కుక్కల్ని ఎవరు తేలేదు. మరి కుక్కల అరుపులు ఎక్కడి నుంచి? ఇల్లే అరుస్తున్నారు. అబ్బబ్బబ్బా ఏంటి గోల? నేను చెప్తా, నీ కోసం మంచి కుక్కను వెతికే ప్రాసెస్ లో వీధి వీధి తిరుగుతుండగా పిచ్చి కుక్క వీళ్ళ పిక్కలు పట్టి పీకేసింది. అయ్యో రామ్జీ, పెళ్ళాలు కోరిన కుక్కల కోసం వెళ్ళి పిక్కలు పీకించుకొని వచ్చారా? అయ్యో, అంటే ఇప్పుడు వీళ్ళకి రేబీస్ వ్యాధి వచ్చిందా? బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు ఇచ్చారా? ఇంజెక్షన్ ఇచ్చారు కానీ బొడ్డు చుట్టూ కాదు, నడ్డి చుట్టూ. ఆ? వచ్చింది రాబీస్ వ్యాధి కాదంట, డాగ్గున్యా. చికెన్ గునియా లాగా ఈ డాగుని ఏంటి? నాకు అర్థమైపోయినదే. చికెన్ మాంసం తింటే వచ్చే చికెన్ గునియా, డాగ్ మాంసం తింటే వచ్చేది డాగ్ గునియా. కాదురా కుయ్యా, చికెన్ గున్యా దోమ కుడితే వస్తుంది, డాగ్ గున్యా చికెన్ గున్యా ఉన్న కుక్క గరిస్తే వస్తుందని డాక్టర్ చెప్పారు. బాబాయ్ మరి ఈ రోగం ఎలా తగ్గుతుంది? ఈ వ్యాధికి విరుగులేదు. మరో ముఖ్య విషయం, పేషెంట్ కి 5 మీటర్ల దూరంలో ఎవరున్నా ఈ వ్యాధి సోకేస్తుంది. రామ్జీ, మీరు చూపించిన ప్రయోజనాలు వదిలేస్తే పారిపోతాను. అవునేస్తే బాబాయ్, మా బాబుని పీతన నువ్వే తీసుకొచ్చినావు కదా, మరి ఆ వ్యాధి రాలేదేంటి? ఒరేయ్, వాళ్ళు రోడ్డు మీద దొరికితే హాస్పిటల్ కి తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయించి వచ్చేటప్పుడు 1 గంట సేపు పనిచేసే యాంటీడోస్ తీసుకునే వస్తున్నాను. నా గంట టైం అయిపోయింది, ఇక నేను వెళ్తా. ఎస్ఐ బాబాయ్, వీళ్ళని సెల్లో వేసి మమ్మల్ని కాపాడండి. అలా కుదరదమ్మా. ఇంకో విషయం, కుక్కల్లాగే వీళ్ళు పగబట్టిన వాళ్ళ మీదే ప్రతీకారం తీర్చుకుంటారు. జాగ్రత్త. అయ్యయ్యో, హీరో రాంబాబు కుక్క అయిపోయాడా? పీతా, బుజ్జి పీతా, చుచ్చు చుచ్చు చు. మంచి కుక్క కదమ్మా, తాకు పుచ్చుకొని కూర్చోమ్మా, ఎవరిని కడవకూడదే. ఓకే. చిచ్చి చిచ్చి చిచ్చి, కుక్కల అరుపులే వినపడకూడదనుకుంటే వీళ్ళు కుక్కల్లా అయిపోయారేమిటి? నీ వల్లే వాళ్ళకి డాగ్ గున్యా వచ్చింది. అంటే నేను ఖర్చేనానా? కుక్కను తెచ్చుకుని పెంచుకుంటావంటే వద్దు నడిచావుగా. నువ్వు ఒప్పుకునుంటే బాగుండేది. ఒప్పుకోలేదంటే తీసుకురావడం మానేయాలి. అక్రమంగా తెచ్చుకుందాం అనుకున్నారు, అంటు రోగాలు తెచ్చుకున్నారు. గట్టిగా అరవకు. ఆ మానవ కుక్కలకి బుద్ధుంది, జ్ఞానం ఉంది. నీ మాట విన్నాయంటే కచ్చేస్తా. రేపు పొద్దున పేపర్లో కుక్క కాటుకొకళ్ళు మృతి అన్న వార్త వస్తుంది తప్ప వాళ్ళు మాత్రం అలాగే తిరిగేస్తుంటారు. ఇక వాళ్ళు మనల్ని కుక్కను కొనిమని అడగరు. మనల్ని కుక్కలా భరించలేరు. 4 రోజులు పుట్టింటికి పారిపోతే బాగున్నావు. తలుపు తీస్తున్నట్టున్నారా? గంగా, ఆకలేస్తోంది. అన్ని వండి రెడీగా ఉన్నాయి, ఎల్లి తినడమే. ఆకలితుందని కిందకెళ్తే అన్నే కుక్క బౌల్ కరసేస్తాయేమో. రేయ్, ఎంతైనా వరసైన వాళ్ళని అలా వరుస పెట్టి కుక్కలనకరా బాలేదు. సత్తి, నువ్వు కిందకెళ్ళి మన కుక్కలు అదే అదే మన మగాళ్ళు ఏం చేస్తున్నారో చూసిరప్పో. ఏట్నాడు వెళ్ళాలా? అంటే వాళ్ళని కరసేస్తే మీరు మాత్రం హాయిగా ఉంటారా? లేదురా, మందు పూస్తావు. సర్లే గాని మన ముగ్గురం కలిసికట్టుగా వెళ్దాం పదండి.
అదేంటలా నాకుంటూ తిన్నారు? కుక్క లక్షణాలు అచ్చుగుద్దినట్టు కనిపిస్తున్నాయి. బా ఆకలిస్తుంది. మనకి తల పెడకడు మిగిలిస్తారో లేదో. వాళ్ళు ఎంగిల్ చేసింది తింటే ఆ డాగ్ గున్యా మనకి అంటుకుంటుంది. పైగా వాళ్ళు మనసులా తింటున్నారా? కుక్కల్లా గిన్నెలన్నీ నాకి నాకి మరి తింటున్నారు. ఈ కుక్కల లక్షణాలు తినేటప్పుడు డిస్టర్బ్స్ అయితే కుక్కలు అలాగే కోపంగా అరుస్తాయి. తర్వాత కరుస్తాయి. అమ్మో, అబ్బా ఆకలిస్తుంది గంగా. ఒక్క నిమిషం. బరే సత్తి, వెళ్ళి హోటల్ నుంచి ఏమైనా తీసుకురారా. మరి కుక్కలు చూస్తే చూడకుండా ఎలాగో ఒకలా గోడలు దూకు వెళ్ళరా ప్లీజ్. అలాగే. అయ్యో అవును, మన పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చే టైం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ బయట ఉన్న కుక్కల బారిన పడితే అమ్మో, నా కూతుర్ని కరిచేస్తాయి. అరవింద్ వదిలేస్తాయనా? చిచి, నా ఉద్దేశం అది కాదు, ఇద్దరినీ కరుస్తాయి అని. మరి వెళ్ళి వాళ్ళు జాగ్రత్తగా తీసుకురా. నా ప్రాణాలకి తెగించైనా సరే పోరాడి పిల్లల్ని తీసుకొస్తా. నన్ను దీవించు. ఈ ఒక్క పనైనా సరిగ్గా చెయ్యి. అవసరమైతే ఆ కుక్క కాట్లు నువ్వు కరిపించుకుని పిల్లల్ని కాపాడి తీసుకురా. నువ్వే చూస్తావుగా నా చాకచక్యం. ఆ, జాగ్రత్త. ఆ? ఇంట్లో మనల్ని మనం ఎలా అయినా కాపాడుకోవచ్చు కానీ ఈ టెన్నెంట్ కుక్కలు కాలనీ వాళ్ళని కరిచి డాగ్ గునియా వ్యాపింపజేస్తే అమ్మో, కాలనీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ నా మీద ఇస్తారు. ఆ. బివేర్ ఆఫ్ డాగ్స్. మనకు తెలియకుండా ఈ కుక్కలు ఎలా వచ్చాయి? ఇక్కడేంటి మనుషుల బొమ్మలు కనిపిస్తున్నాయి? ఇది రాంబాబు అంకుల్ కుక్క. ఇది పితాని అంకుల్ కుక్క. వీళ్ళని ఇక్కడెవరు పెట్టుంటారు? వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? మనోళ్ళే పెట్టుంటారు. అక్కడ కుక్కల్లా ఏంట్రా అరవింద్, ఇక్కడ కుక్కరుపులు వినబడుతున్నాయేంటి? జడుసుకు సచ్చారు పిల్ల సన్నాసులు. ఇక నుంచి మనల్ని చూస్తే 1కి 2 వస్తాయి ఎదవలకి. పద. ఒక్క బిస్కెట్లు విసిరారా? తినకపోతే నాటకం తెలిసిపోతుందేవరా? కాదురా తిందాం. గంగాబాయ్, ఇక్కడ ట్యూషన్ లో పిల్లలు లేరు. పక్కన ఎక్కడైనా గ్రౌండ్ లో ఆడుకుంటా. ఒరే పిల్లలు, మేమింకా కుక్కల్లా మారలేదురా. మీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలేయండిరా. వదిలే ప్రసక్తే లేదు. బయట బోర్డు ఉన్నంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. మన కుక్కలు విహారానికి వెళ్ళాయా? కనబడట్లేదు. ఈది కుక్కల సహవాసానికి వెళ్ళి ఉంటాయి.
అయ్యో ఇలా కట్టేశారేంటి? లేకపోతే కుక్కల్ని కూడా కోళ్ళని కప్పెట్టాడు గంప కింద పెడతారంటే అవునంగా లాజిక్కే. లేకపోతే ఎంతసేపు అని వీళ్ళ నుంచి మనం దూరంగా పారిపోతాం. వీళ్ళకి డాగ్ గురించి నయమేదాకా ఇలా కట్టేసి ఉంచడమే బెటర్. నా ఐడియా చాలా బాగుందని మెచ్చుకున్నారు. నాకు ఇంకో ఐడియా ఇందాక మేము తినగా మిగిలిన పెరగను వామో వాయు కుక్కలు బోబో అనాలి కానీ వామ్మ వాయో అనొద్దు. ఏంటి ప్లే గ్రౌండ్ లో కూడా లేరా? అయ్యయ్యో ఏ కుక్కలు బారిన పడ్డారో ఏమిటో. ఆ? లేదులే బిట్టు, ఆ కుక్కలే మన పిల్లల బారిన పడ్డాయి. ఆ, అయితే ఇంకే వాళ్ళను ఆట ఆడేసుకుంటారు. వచ్చేస్తున్నాను. మొత్తానికి ఇద్దరిని మంచి గమ్యానికి చేర్చారు. ఆ, అరేరే ఏంటి వీళ్ళని ఇలా కట్టేశారు? కుక్కల్లా అందరినీ అరుస్తుంటేను. ఏంటి రాంబాబు ఈ దుస్థితి? మేం మాత్రం ఊహించామా సార్? ఇదిగో ఈ పిల్ల పెసచాలే మమ్మల్ని ఇలా బంధించే. మరి ఇప్పటికైనా నిజం చెప్పారా లేదా? ఏటా నిజం? వీళ్ళకి ఏ డాగ్ గున్యా లేదు. నిజమా? అవును, మీరేమో కుక్కలు తెమ్మన్నారని, ఓనర్లేమో వద్దన్నారని, తేవాలా వద్దా అనే సందిగ్ధంలో నాటకం ఆడదాం అనుకున్నారు. నేనేమో సహకరించాను. ఇక చాలే ఆపండయ్యా నాటకం. పతాక సన్నివేశానికి చేరింది గాని. లేదు శిష్యు అంకుల్, ఇంకా క్లైమాక్స్ కి చేరలేదు. ఇంకో 4 రోజులు వీళ్ళకి ఇలాగే కుక్క బతికి